తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తే మన బతుకులు మారుతాయి అనుకున్నాం. కానీ రియాలిటీ ఏంటంటే తెలంగాణలో నోటిఫికేషన్స్ ఇవ్వండి అయ్యా అని అడుగుదామంటేనే అసలు మీకు నోటిఫికేషన్స్ గురించి అడిగే అర్హత లేదా అన్నట్టు ప్రవర్తిస్తుంది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం. ఎలా అంటే రేపు జస్ట్ నిరసన తెలుపుతున్నాము అని అంటేనే ఈ రోజు అలర్ట్ అయ్యే మీరు నోటిఫికేషన్స్ విషయంలో ఎందుకు ఇంత అలర్ట్ గా ఉండలేకపోతున్నారు? నిరుద్యోగుల విషయంలో ఎందుకు ఇంత అలర్ట్ గా ఉండలేకపోతున్నారు? నిరుద్యోగులు మిమ్మల్ని గెలిపించింది గత ప్రభుత్వాన్ని ఊడగొట్టింది నిరుద్యోగులే, మిమ్మల్ని గెలిపించింది కూడా నిరుద్యోగులే. ఈ విషయం వల్ల మీకు తెలుసు, ఇది మీరిచ్చిన మాటనే కదా. మీరిచ్చిన మాట మీద మీకు నిలబడడానికే మీకు ఇంత కష్టంగా ఉంటే మీరు ఇచ్చిన మాటని నమ్ముకొని ఎప్పుడు వస్తాయో తెలియని నోటిఫికేషన్స్ కోసం మా టైము, ఏజ్, మనీ ఇలా అన్ని వేస్ట్ చేసుకుంటే మాకెంత కష్టంగా ఉంటది. జస్ట్ ఇమాజిన్, మీరు ఇలా ఒక్కరోజు కూడా బతకలేరు, అంత దరిద్రంగా ఉంటది. ఇంత దరిద్రంలో కూడా మేము మిమ్మల్ని అడిగేది ఏంది? ఒక నోటిఫికేషన్స్ మాత్రమే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆకలి మీద ఉన్న ఆపడం ఎవరి వల్ల కాదు. మీరు మమ్మల్ని మహా అయితే ఒక్కరోజు ఆపగలరు, 2 రోజులు ఆపగలరు, కానీ ఎప్పటికీ ఆపుకుంటూ ఉండలేరు. చరిత్రలో నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వం నిలబడ్డట్టు ఎక్కడ లేదు. ఒకసారి ఇది గిట్ట గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే ఎలక్షన్ స్టార్ట్స్ ఉంటాయో జనరల్ గా, మీరు ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లోనే నోటిఫికేషన్స్ ఇస్తాం అనుకుంటే మీకు మరో తెలంగాణ ఉద్యమాన్ని చూపిస్తాము. అందులో ఎలాంటి డౌట్ లేదు. జూన్ లోపు ఇస్తామన్న SABC నోటిఫికేషన్ ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయండి, నోటిఫికేషన్స్ అన్ని ఇవ్వండి. అనవసరంగా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోకండి. ఫైనల్ గా మన ఎక్స్పీరియన్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, రాదనుకున్న తెలంగాణ సాధించుకున్న నేల మనది. ఈ నోటిఫికేషన్స్ అనేవి మనకి పెద్ద పనేమి కాదు. స్ట్రాంగ్ గా ఉండండి అంతే. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. సైనింగ్ ఆఫ్, అనిల్ కుమార్.